తెలుగులో కొత్తదనం అందించాలన్నా కొత్తగా కనిపించాలన్నా ఎవరైనా నాగ్ తర్వాతే. ఇప్పుడు 6 ప్యాక్తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు నాగార్జున. డమరుకం కోసం ఈ వర్కౌట్స్ చేశాడు. 30 నిమిషాల గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా ఉంటాయని భరోసా ఇస్తున్నాడు. తొలి కాపీ చూసి చాలా ఆనందంగా ఉన్న నాగ్ చెప్తున్న విశేషాలు మీకోసం. 24కి వెళ్ళాము అంటే అక్కడ నుంచి హాలిడేస్ అయిపోతాయి. ఇది పిల్లలు ఫ్యామిలీస్ అందరూ చూడాలి. ఇక ఇప్పుడు దాటింది అంటే ఇక నెక్స్ట్ మళ్ళీ నవంబర్ ఇస్ నాట్ గుడ్ సీజన్ రిలీజ్ చేయటానికి. అందరికీ తెలిసింది నవంబర్ గుడ్ సీజన్. ఏమి ఎటుగాని పరిస్థితిలో చేసాం. బట్ మరి సంక్రాంతి పండుగకి 7 ఒకటి రిలీజ్, ఫస్ట్ 7 ఒకటి రిలీజ్ అవుతుంది, 9 ఒకటి రిలీజ్ అవుతుంది, 10 ఒకటి అవుతుంది, 14 అవుతుంది. సో వాటిలో అన్ని 3 ఫిల్మ్స్ హిట్ అయిన సందర్భాలు కలెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే నంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువ వేస్తున్నారు కాబట్టి సో ఈ కన్ఫ్యూజన్ ఉంది. డెఫినెట్గా నాకు ఇష్టం లేదు. అండ్ బట్ అన్ని సినిమాలు బాగా ఆడాలి. తెలుగు ఇండస్ట్రీకి ఈ లాస్ట్ 3-4 ఇయర్స్లో మంచి హిట్స్ లేవు. వరుసగా ఈ కాలం లాస్ట్ 4-5 మంత్స్లో అన్ని సినిమాలు చక్కగా బాగా ఆడుతున్నాయి. అని ఇలా ఆడాలి అంటే ఒక విధంగా ఇదేమో మంచిదేమోనండి. ఇప్పుడు డమరుకం లాంటి సినిమా టీవీలో చూస్తే చాలా వేస్ట్, ఏం అనిపించదు. రెగ్యులర్ ఏదో అది ఆ పెద్ద స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుంది. అండ్ ఇది హాలీవుడ్లో కూడా ఇది ఎప్పుడైతే ఎక్కువ టీవీను పైరసీ స్టార్ట్ అయిపోయిందని అనుకున్నగానే వాళ్ళు ఆడియన్స్ థియేటర్స్కి రావట్లేదు అని అనుకున్నగానే వాళ్ళు ఇటువంటి హ్యూజ్ ఫిల్మ్స్ స్టార్ట్ చేశారు. టైటానిక్ ఇవని పెద్ద పెద్ద ఫిల్మ్స్ మొదలయ్యి. డమరుకం చూసి చెప్పండి మీరు. చూసి హీరో ప్రాధాన్యత ఏమైనా తగ్గిందా అని అంటే అప్పుడు ఆన్సర్ చెప్తా. మీసం ఉన్నది ఏదైనా ఓకే. కమర్షియల్గా చూస్తే చాలా అవార్డ్స్ రావాలి. బట్ యాజ్ అంటే ఇప్పుడు నంది అవార్డ్స్ అనగానే వేరే ఐతో చూస్తారు కదా. బట్ మన మా టీవీ అవార్డ్స్ కానీ ఆ అవార్డ్స్ కానీ అన్నీ చాలా కొట్టేస్తుంది. 3D టెక్నాలజీ చాలా కష్టమైంది. ఇప్పుడే మన వాళ్ళు గ్రాఫిక్స్లో ఇదవుతున్నారు. 3D టెక్నాలజీ చేయాలి అంటే అది మినిమం అది ఇంకో 6 months పడుతుంది చేయటానికి. ప్లస్ ఇక్కడ చేయలేం. ఇక్కడ ఇంకా ఆ టెక్నాలజీకి పర్ఫెక్షన్ రాలేదు. అందుకనే చాలా వరకు 3D చేసిన సినిమాలు బాగుండవు. ఇంగ్లీష్ సినిమాలు కూడా ఏదో ఊరికే కన్వర్ట్ చేసి పెట్టేస్తారు, బాగుండవు. దానికి ఇంకా టైం ఉంది 3D చేయటానికి. ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ అలాగే అభిమానులకి విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.